హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మేమైతే ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారా, సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు కదండి పిల్లలకి, అందుకని మేము భీమవరం వెళ్తున్నాం అనమాట మా చెల్లి వాళ్ళ ఇంటికి. పిల్లల ఇంటికి అనగానే పిల్లలు చూసారా మొహాలు వెళ్ళిపోతున్నాయి అనమాట. చాలా హ్యాపీగా ఉంది వాళ్ళకైతే. ఇంకా మేము తాడేపల్లిగూడెంలో దిగి అక్కడైతే టిఫిన్ చేసి మళ్ళీ భీమవరం బస్సు అయితే ఎక్కామన్నమాట. ఇంటికి వచ్చేసామండి. వచ్చేసిన తర్వాత వీళ్ళు అప్పుడు ఆటలు కూడా స్టార్ట్ చేసేసారు. ఇంకా వీళ్ళైతే మరమరాలు తింటూ ఆడుకుంటున్నారండి. మా పిల్ల చూసారా తింటున్నానని చెప్పి చూపిస్తుంది మరమరాలు. మా చెల్లెలు పిల్లడు చూడండి ఏం చేస్తున్నానని వచ్చి చూస్తున్నాడు లైటింగ్కి. మా చెల్లెల పిల్లడు కూడా ఎక్కువ మా పిల్లడితోనే ఆడతాడండి. ఇంకా మేము ఈవినింగ్ రెడీ అయ్యి మా ఊళ్ళమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. పిల్లలు చూసారా చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారనమాట. సమ్మర్ హాలిడేస్ అని ఈసారి భీమవరం తీసుకొచ్చాను. వేద చూడండి అది కూడా అంటుంది వాళ్ళ అన్నయ్య ఉన్నాడని చెప్పేసి. ఇంకా మాకు దర్శనం అయిపోయిందండి. ఇంకా బయటకు వచ్చేసి ప్రసాదం అయితే తింటున్నాం అనమాట. గుడి అయితే నేను ఎప్పుడు వచ్చినా రష్గానే ఉండేదండి. వాళ్ళు కొంచెం పర్వాలేదు, ఖాళీగానే ఉండేది. ఇంకొండి అమ్మవారు. ఇంకా మేము ఇక్కడ కొంతసేపు కూర్చొని మళ్ళీ అలాగా పానీపూరి బండి దగ్గరికి అయితే వెళ్ళామండి. ఇంకా దహీపూరి తీసుకున్నాను నేను, చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇంకా తినేసిన తర్వాత మేము ఎలా వెళ్తుంటే చెల్లి ఇక్కడ బాదం పాలు బాగుంటాయి అని చెప్పేసింది, అందుకని బాదం పాలు అయితే తీసుకోవడానికి వెళ్ళామన్నమాట. చూడండి అక్కడ ఒకటే కూర్చుంది, మేము అందరం ఇటు కూర్చుంటే. బాదం పాలు అయితే చాలా బాగా చేశారండి, టేస్ట్ అయితే బాగుందన్నమాట. చెల్లి ఇప్పుడు ఇక్కడే తాగుతుందంట, అందుకని చెప్పేసి నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. చాలా బాగుందండి టేస్ట్ అయితే. ఇంకా తనకి ఇచ్చేసి మా పిల్లడు కూడా ఇచ్చాను అనమాట. అది చూసారా మా చెల్లెల పిల్లడు ఎలా చూస్తున్నాడో, కార్తీక్. ఇంక నేను కూడా తీసుకొని టేస్ట్ చేసాను, చాలా బాగుంది. మా పిల్లాడికి కూడా ఇచ్చాను అనమాట. బాగుంది అంటున్నాడు, వాడికి కూడా నచ్చిందంట. మా చెల్లి చూడండి హాయ్ చెప్తుంది, దానికి బాగుందని చెప్తుంది అక్కడి నుంచి. నేను కూడా తాగేసి అక్కడి నుంచి ఇంటికే వెళ్ళిపోయామన్నమాట. మా చెల్లెల పిల్లడు చూసారా ఎలా నడుస్తున్నాడో రోడ్డు మీద. ఇంకా వాడికి అసలు భయం కూడా లేదు, అంత చీకట్లో అలా నడుస్తున్నాడు. మళ్ళీ బండి వస్తుందని వెనక్కి వచ్చేస్తున్నాడు అనమాట. మళ్ళీ బండి వెళ్ళిపోయాక మళ్ళీ అలాగే నడుస్తున్నాడు. భలేగా ఉంటారు కదండి క్యూట్గా ఈ వయసులో, అలా పిల్లలు అలాగా నడిస్తే, అలాగా చిన్న చిన్న ఇవి చేస్తూ ఉంటే చాలా ఇదిగా ఉంటుంది కదండి. ఈ వయసులోనే కదండి ముద్దస్తారు. ఇంకా వాడిని చూసి మా పిల్ల కూడా అలాగే నడుస్తుంది అనమాట, వేద. మళ్ళీ వాడికి బండి వస్తుందని చెప్పి మళ్ళీ వచ్చి వాళ్ళ అమ్మని పట్టుకున్నాడు. ఇంక నైట్ నేను మూవీకి వెళ్ళామండి, మేము ఇంకా సెకండ్ షో మూవీకి వెళ్ళాము, గోదావరి గట్టు మూవీకి. తర్వాత ఇంకా పిజ్జా అయితే ఆర్డర్ పెట్టుకొని ఇంకా అది తినేసామండి నైట్కి. చాలా బాగుంది టేస్ట్ అయితే.
వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం. బాయ్.